శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తస్వామి ఇంద్రాదులను రక్షించాడనేది ఆయనకు ఒక గొప్ప కాదు. మరి సకల జగత్ సృష్టికర్త త్రిమూర్తులలో ఒక్కడు అయిన సాక్షాత్ ఆ పరమేష్ఠికే ఆయన గురువు రక్షకుడు అయ్యాడు. ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మగారు మానవ సృష్టి ప్రారంభించిన తొలినాళ్లలో ఉద్భవించిన ఆ తొలి మానవులు సనక సనందనాదులంతా ధర్మపరాయణులు, తపోనిష్టా గర్విష్ఠులు, రాగద్వేషావిహీనులు, ఆత్మవేత్తలు అయి అంతర్ముఖులై ఉండిపోయారు. మరి అనంత ముఖాలుగా సృష్టి వృద్ధి కావాలని కాంక్షిస్తున్న బ్రహ్మగారికి వీరి ప్రవృత్తి విచార హేతువుగా ఉంది. ఆయన బాగా ఆలోచించాడు. మానవులకు ఒక రవ్వైన అవిద్యావరణం ఉంటే కానీ తన పని సాగదనుకున్నాడు. వెంటనే ఆయన తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము అనే 5 శాఖలు కలిగిన అవిద్యను సృష్టించాడు. చూడండి, మోహం అంటే దేహాభినివేశం, మహామోహం అంటే భోగాభినివేశం, తామిశ్రం అంటే క్రోధం, అంధతామిశ్రం అంటే తన ధన భోగాలకు హాని కలిగితే తన మృత్యు తుల్యున్నే అయిపోయాననుకోవడం. ఈ అవిద్యను ఇన్ని అవాంతర సూక్ష్మ భేదాలతో సృష్టి చేయడంలో ఆయన ఆ అవిద్యను చాలాసేపు చాలా తీవ్రంగా భావన చేయాల్సి వచ్చింది. అలా భావన చేసి చేసి సృష్టించిన ఆ అవిద్య, ఆహా అదెంత బలమైందో మరి. పుట్టడంతోటే ముందు ఆ సృష్టికర్తనే ఆవహించేసింది. దాంతో ఆయనకు బుద్ధి పనిచేయడం మానేసింది. ఆ బుద్ధికి వేదాలు స్ఫురించడం ఆగిపోయింది. ఆయనకు గుడ్డితనము, చెవిటితనము, మూగతనము, కుంటితనము అన్నీ కలిసి వచ్చినట్లయిపోయింది. ఆయన దుఃఖార్తుడైపోయాడు. అందుకే ఆయన మెల్లగా తెలివి తెచ్చుకొని ఉపాయం ఆలోచించి సహ్యాద్రికి వచ్చి అక్కడ కొలువై ఉన్న పరాశక్తి స్వరూపిణి జగదంబ అయిన రేణుకామాతను ధ్యానించాడు. ఆ తల్లి అనతి కాలంలోనే సాక్షాత్కరించింది. బ్రహ్మగారు నమస్కరించి, అమ్మా త్రిలోక జనని, సృష్టి వృద్ధిని కోరి నేను అవిద్యను సృజించాను. అది నన్నే ఆవరించేసింది. ఇప్పుడు నేను వేదాలు మర్చిపోయాను. చివరికి గాయత్రి మంత్రమైనా కూడా గుర్తు రావడం లేదు. తల్లి, ఈ ఆపదను నేను భరించలేకుండా ఉన్నాను. నన్ను అనుగ్రహించి మళ్ళీ వేదాలు నాకు స్ఫురించేలా చెయ్యి అని మనవి చేశాడు. అది విని రేణుకామాత అభయం ఇచ్చి, ఓ ఈ బ్రహ్మ, ఎందుకంత బెంబేలు పడతావు? పూర్వం ఒకసారి వేదాలు అపహరించబడగా వాసుదేవుడు నీకు వాటిని తెచ్చి అప్పగించలేదా? ఈ మాట కూడా ఆ వాసుదేవుణ్ణే ప్రార్థించు అంది. అది విని బ్రహ్మదేవుడికి ఏదో కొత్త విషయం గుర్తుకొచ్చినట్లయి ఆనందపడి వాసుదేవుడి కోసం వైకుంఠంలో వెతకడం ప్రారంభించాడు. కానీ అవిద్యావృతుడైన బ్రహ్మగారికి వాసుదేవుడు ఎక్కడా కనిపించలేదు. అక్కడ విద్యుత్ కాంతులీనే కృష్ణామలక వృక్షం అనగా నల్ల ఉసిరి వృక్షం మాత్రం కనిపించింది. బ్రహ్మగారు దాన్ని చేతబుచ్చుకొని వాసుదేవుడు కనబడనందుకు ఖేదపడుతూ తిరిగి వచ్చి ఆ వృక్షాన్ని రేణుకామాత ముందు పెట్టి ఆ తల్లిని ప్రార్థించాడు. అమ్మా, స్వామి కనిపించలేదు, ఈ వృక్షం మాత్రమే కనిపించింది అని ఆ తల్లి నవ్వి ఇలా చెప్పింది, ఓ ఈ సృష్టికర్త, నీలాంటి అవిద్య మోహితాత్ములకు అనుగ్రహించేందుకే ఆ వాసుదేవుడు శ్రీ దత్తాత్రేయమూర్తి అయి ఈ సహ్యాద్రిపైనే నివసిస్తున్నాడు. భయపడకు, నేను ఆయనను రప్పిస్తాలే అని చెప్పి ఆ జగన్మాత మనసా ధ్యానించి అనఘాదేవి సహితుడైన దత్తస్వామిని అక్కడకు రప్పించింది. రప్పించిన తర్వాత ఈ బ్రహ్మకేమో కావాలట, చెప్పు అని పలికింది. దత్తస్వామి మీకేమి కావాలని బ్రహ్మగారిని అడిగాడు. ఆయన తన గోడు చెప్పుకున్నాడు. దత్తస్వామి గంభీర స్వరంతో ఇలా చెప్పాడు, ఓ సృష్టికర్త, జాగ్రత్తగా విను. సమస్త వాన్మయము నాదాత్మకంగా ఉంది. అకారాది చకారాంతంగా ఉన్న అక్షరాలన్నిటిలోనూ జాగ్రత్తగా చూస్తే
అంతర్లీనంగా ఒకే ఒక నాదం ఉంది. ఆ నాదమే ఈ అక్షరాల్ని ప్రకాశింపజేస్తోంది. ఆ నాదమే నీ ఎదురుగా ఉన్న ఈ జగజ్జనని రేణుక. అందువల్లనే ఈ తల్లిని బ్రహ్మరూపిణి, వేదమాత, సావిత్రి అని బ్రహ్మవాదులు వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏకవీర, ఓంకారేకేశ్వర, ఏకమాత్ర అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాక ఆమెకే హ్లాదిని, విమల, ఉత్కర్షిణి, జ్ఞానయోగ, ఇత్య, ఈశాన, ప్రహ్వి, అనుగ్రహ అనే 8 పేర్లు ఉండడం చేత ఆమెను అష్టపర్యాయవాచిక అని కూడా వ్యవహరిస్తారు. ఆమె ఒక్కతే ఈ జగత్తునకు తల్లి. ఆమె తప్ప జగత్తులో వేరే వస్తువు లేదు. ఆమె ఒక్కతే అనేక రూపాలతో కనిపిస్తుంది. కనుకనే ఆమెను ఏకవీర అంటారు. ఓ చతురానన, మళ్ళీ చెబుతున్నాను, ఆమెయే వేదమాత గాయత్రి, బ్రహ్మరూపిణి. దత్తాత్రేయ స్వామి గంభీరోపన్యాసం రవ్వంతసేపు ఆగింది. బ్రహ్మగారు చాలోచనగా దత్తస్వామి వంక చూస్తూ, ఓహో, ఏకవీరే గాయత్రియా, ఆమెయే వేదమాత అయిందా అనేటంతలో హఠాత్తుగా దత్తస్వామి పక్కనే ఉన్న అనగాదేవి ముఖంలో నుంచి వేదాలు ఆవిర్భవించి మెరుపుల్లాగా రేణుకామాత ముఖంలో ప్రవేశించాయి. అది చూసి పరమేష్టి పరమానందంతో ఎగిరి గంతేశాడు. ఆయనకు త్రుటి కాలంలో సాంగోపాంగంగా సమస్త వేదాలు మళ్ళీ స్ఫురించినాయి. ఆయన మహోత్సాహంతో రేణుకామాతను స్తుతి చేశాడు. అమ్మా, నీ కృప వల్ల, ఈ దత్తాత్రేయుని కృప వల్ల నాకిప్పుడు తెలుస్తోంది, అకారోకార అర్ధ మాత్రాత్మకమైన ఓంకారమే నీ నిజస్వరూపం. గాయత్ర్యాది సమస్త ఛందస్సులు నీ అంగాలు. నీవే వేదమాతవు. నీ ఒకటివే అనంత రూపాలలో భాషిస్తున్నావు అని అనేక విధాలుగా రేణుకామాతను స్తుతించి దత్తాత్రేయ స్వామికి నమస్కరించి సెలవు పుచ్చుకొని బ్రహ్మగారు కృతార్థుడై వెళ్ళిపోయాడు. దత్తస్వామి ఈ జరిగినదేదో పెద్ద సంఘటనే కాదన్నట్లు నిర్లిప్తంగా ఆ క్రొత్తగా వచ్చిన అమలక వృక్షం కింద కూర్చొని ధ్యానమగ్నుడై ఉండిపోయాడు. ఆ విధంగా దత్తస్వామి మీనావతారంలో లాగా బ్రహ్మగారికి మళ్ళీ వేదాలను దక్కించి ఆయనకు గురువయ్యాడు. ఆయన దుఃఖాన్ని పోగొట్టి ఆయనకు రక్షకుడయ్యాడు. అమలకాశ్రమం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ అమలక వృక్షం వల్లనే ఆ ప్రాంతానికి అమలకాశ్రమం అని, అమలకి గ్రామం అని పేరు వచ్చింది. నిజానికి అమలక వృక్షం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది. పూర్వం దేవదానవులంతా కలిసి సముద్ర మదనం చేస్తున్నప్పుడు అందులో నుంచి లక్ష్మి, కౌస్తుభమని మొదలైన అమూల్య వస్తువులు అనేకం పుట్టాయి. వాటితో పాటు అమృతమయమైన అమలక వృక్షం ఒకటి ఉద్భవించింది. దేవతలు దాన్ని లక్ష్మీదేవితో పాటు శ్రీహరికి సమర్పించారు. ఆయన దాన్ని లక్ష్మీదేవి ప్రీతి కోసం క్షీరాబ్దిలోనే ఉంచాడు. ఆ తర్వాత ఆయన త్రిమూర్త్యాత్మకుడై దత్తాత్రేయమూర్తిగా భూమికి అవతరించబోయేటప్పుడు ఆ వృక్షంలో అర్ధాంశాన్ని తనతో కూడా తెచ్చుకోవాలని సంకల్పించాడు. అయితే తనతో పాటు ఆ వృక్షం కూడా త్రిమూర్త్యాత్మకం కావాలని ఆయన భావించాడు. మరి ఆయన సంకల్పం సత్య సంకల్పం కదా. బ్రహ్మగారు స్వహస్తాలతో దాన్ని తెచ్చి భూలోకంలో ప్రతిష్ఠించే సన్నివేశం అనంతర కాలంలో కుదిరింది. దాంతో ఆ వృక్షంలో బ్రహ్మాంశ విశ్వంశలు అప్రయత్నంగా చేరినాయి. దత్తస్వామి ఆ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ వచ్చాడు. చాలా కాలం జరిగింది. జగదంపైన రేణుకామాత రేణుక అనే పేరుతో అవతరించి శివాంశ సంభూతుడైన జమదగ్ని మహర్షికి భార్య అయింది. ఆ దంపతులకు నారాయణాంశ సంభూతుడైన పరశురాముడు పుత్రుడయ్యాడు. తర్వాత కారణాంతరాల చేత జమదగ్ని మునికి కార్త వీర్యార్జునుడితో వైరం వచ్చింది. ఆ వైరం వల్ల చివరకు కార్త వీర్యార్జునుడి కొడుకులు జమదగ్నిని చాటుగా హత్య చేశారు. అది తెలిసి పరశురాముడు క్షత్రియులను నాశనం చేస్తారని శబ్దం పట్టాడు. అయితే రేణుకామాత ముందు తండ్రి శవానికి దత్తాత్రేయ స్వామి చేత సంస్కారాలు చేయించి తరువాత ప్రతిజ్ఞ నెరవేర్చుకోమని చెప్పింది. అప్పుడు తండ్రి శవాన్ని
తల్లిని తీసుకుని పరశురాముడు దత్తాశ్రమానికి వచ్చాడు. అక్కడ అమృతమయమైన అమలక వృక్షాన్ని చూసి రేణుకామాత ఇలా అంది, నాయనా, ఈ అమలక వృక్షం సాక్షాత్ విష్ణువు. దీనిలో బ్రహ్మాంశం నిహితమై ఉంది. నీవిప్పుడు ఈ వృక్షాన్ని అధిరోహించి పరమేశ్వర స్వరూపుడైన నీ తండ్రిని ధ్యానించు. అప్పుడది మూర్తి త్రయాత్మకమవుతుంది. పరశురాముడు తల్లి ఆజ్ఞను శిరసావహించాడు. అప్పుడు ఆ రేణుకామాత ఆ వృక్ష చరిత్రంతా పరశురాముడికి చెప్పి ఇలా అంది, నాయనా, ఇది ఇప్పుడు మూర్తి త్రయాత్మకమైంది. ఇది వైకుంఠంలోనిది. అర్ధాంశం ఇక్కడికి వచ్చింది. మరో అంశం పాతాళంలో కూడా ఉంది. కాగా ఇది ముల్లోకాలకి వ్యాపించింది. ఇది దత్తస్వామికి అత్యంత ప్రియమైనది. దీని దర్శనం చేతనే మానవులకు పాపాలు తొలగి చిత్తానికి శాంతి లభిస్తుంది. నీ ప్రతిజ్ఞ తీరాక నువ్వు దీని కింద విశ్రమించు. ఆ అమలకంలో అంటే ఉసిరి చెట్టు అంతటి మహత్వం ఉంది. అందువల్లనే ఆ గ్రామం మొత్తం ఒక క్షేత్రమైపోయింది. అమలకి గ్రామమని, అమలకాశ్రమమని ప్రసిద్ధి పొందినది. ఆ తర్వాత జగన్మాత రేణుక అక్కడ కొలువు ఉండడం వల్ల మాతాపురం అని కూడా ఆ గ్రామానికి పేరు వచ్చింది. ఆ తర్వాత మరొకప్పుడు దత్తాత్రేయ స్వామి ఆ వృక్షం కింద మహేశ్వర రూపంగా స్థిరరూపం ధరించి నిలిచిపోయాడు. ఆ మహేశ్వర రూపంలో ఉన్న తనను దర్శించి భక్తితో అర్పించిన వారికి సాక్షాత్తు ముక్తినిస్తానని దత్తాత్రేయ స్వామి వరం ఇచ్చాడు. పద్మతీర్థం. పరుసవేది తగిలితే మట్టి అయినా బంగారం అవుతుందట. అది మనం చూడలేదు. కానీ ఒక తోటలో మంచి జాతి చందన వృక్షాలుంటే పక్కనున్న వేప మొద్దు కూడా సుగంధాలతో పరిమళిస్తుంది. ఆ వేప మొద్దు ఎంత బాగా పరిమళిస్తే ఆ చందన వృక్షాలు అంత మహత్తరమైనవని గుర్తించవచ్చు. అదేవిధంగా మన దత్తాత్రేయ స్వామి సన్నిధానంలో ఉన్నంత మాత్రం చేత మాతృతీర్థము, మేరు తటాకము, పద్మతీర్థము మొదలైన సరస్సులు ఎంతటి మహత్తర తీర్థాలైనాయో తెలుసుకుంటే తద్వారా దత్తస్వామి మహిమ ఇంకెంతటి మహత్తరమైనదో ఊహించుకుంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆ కథలన్నీ చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఉదాహరణగా పద్మతీర్థ కథను మనం ఇక్కడ స్మరించుకుందాం. అందరి పాప పుణ్యాలకు సాక్షి అయిన లోక బాంధవుడు సూర్య భగవానునికి భానుమతి అనే ఒక కూతురుండేది. ఆమె సర్వాంగ సుందరి. ఒకప్పుడు దైవలీల చిత్రంగా ఉంటుంది. ఒకనాడు కర్మసాక్షి యవ్వన శోభతో కలకలలాడుతున్నటువంటి తన కన్న కూతుర్ని చూసి ఔరా మోహంలో పడ్డాడు. ఎంతటి మహాత్ముడైనా పడిపోవడం మొదలు పెడితే తిరుగుండదు కదా. ఆ కామ మోహపు పొంగు నాపుకోలేక దివాకరుడు కన్న కూతురును చెరబట్టబోయాడు. అది చూసి ఆ పిల్ల నివ్వెరపోయింది. భయంతోనూ సిగ్గుతోనూ గడగడ వణికిపోయింది. ఆ అమాయకు ఆడకూతురు చెప్పే ధర్మవాక్యాలు అయినా చెవికెక్కనే ఎక్కడం లేదు. ఇక ఆమె పారిపోవడం ప్రారంభించింది. అప్పటికీ ఆగలేదు భాస్కరుడు. ఆమెను వెంబడించాడు. ఆ కన్నెపిల్ల అలా పరిగెత్తి ఒక కీకారణ్యంలోకి దూరి సందు చూసుకుని లేడీ రూపం ధరించి ప్రచ్ఛన్నంగా తిరగసాగింది. ఆయన జగచ్చచ్చు. ఆయన చూడలేని చోటు లేదు. ఆయన పిల్ల కోసం 1000 కళ్ళు పెట్టుకుని వెతికాడు. చివరకు లేడీ రూపంతో దాగి ఉందని తెలిసి మళ్ళీ పట్టుకోబోయాడు. ఇంతలో దేవర్షి గణాలకి వార్త తెలిసి వారంతా లోక బాంధవుడి కోసం వెతుక్కుంటూ వచ్చారు. సరిగా వాళ్ళు వచ్చేటప్పటికే సూర్య భగవానుడు మృగీ రూపంలో ఉన్న కూతుర్ని పట్టుకోబోతున్నాడు. వాళ్ళంతా కంగారుగా ముందుకు దూకి ముందా దుష్కార్యాన్ని ఆపారు. కర్మసాక్షి బిక్క చచ్చిపోయాడు. తల తీసేసినట్టయింది. వచ్చిన వారంతా చిన్న పెద్ద అనక అంతా తలో మాట అన్నారు. తాను సాటి వారిలోనే కాక తక్కువ వారిలో కూడా లోకువైపోయాడు. చీచి, ఎంత నికృష్టమైన పని! అత్యుత్కుటై పుణ్యపాపై రిహైవచ ఫలమాస్తుతే అని పాపం కానీ పుణ్యం కానీ అత్యధికమైతే తత్ఫలం తక్షణమే లభిస్తుంది. ఎవడు ఇతరుల కర్మలకు సాక్షిభూతుడో వాడే ఇలా చేస్తే ఇక దిక్కేమిటి అని ఈ రకంగా ఎవరికి తోచింది వారు మాట్లాడారు నిర్భయంగా. ప్రతివాడు వేలెత్తి చూపేవాడే, మొగం మీదే చీచి అనేవాడే. భాస్కరుడు ఏం చేయగలడు?
తల వంచుకొని నోరు మూసుకొని నిలబడిపోయాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని లోకంలో జనులంతా ఎవరిని ప్రార్థించి సదా ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారో ఆ భాస్కరుడు స్వయంగా ఘోరమైన అనూహ్యమైన రోగాపదలో మునిగిపోయాడు. ఆ భానుమతి కన్య మృగరూపాన్ని విడిచి స్వస్వరూపాన్ని స్వీకరించింది. ఆమె ఎంత సౌందర్యవతో అంత ధర్మశీలి, అంత మృదుశీలి కూడా. ఆమె కళ్ళనీళ్లు పెట్టుకొని తన తండ్రి పక్షాన పెద్దలందరినీ క్షమాభిక్ష వేడసాగింది. మహాత్ములారా, మీరంతా దయామయులు, లోకంలో పతితులు ధర్మభ్రష్టులు ఉంటారని కదా మహనీయులైన మీరు ధర్మశాస్త్రాలను రచించింది, ప్రాయశ్చిత్త కాండలను విస్తరించి ప్రవచించిందిను. ఇక కాలకర్మాల దోషం ఎంతటి తీవ్రమైందో దుర్జయమైందో తాము రచించిన శాస్త్రాల వల్ల కదా మాకు తెలిసింది. పూర్వకాలంలో దేవేంద్రుల వంటి మహితాత్ములకే కాలకర్మ దోషం వల్ల మతి చెలించి ధృతి నశించి పాపాలకు పాలుపడితే తామందరూ కలిసి దయా సముద్రులై వారిని రక్షించలేదా? ఇప్పుడు ఆ వంతు నా తండ్రిదయింది. కాలకర్మ ప్రభావం వల్ల నా తండ్రి కుష్ఠరోగంతో కుళ్ళి ఉన్నాడు. లోకమంతా ఆరోగ్య సిద్ధి కోసం, వెలుగు కోసం ఏ లోక బాంధవుని, ఏ దివాకరుని ప్రార్థించిందో ఆ మహనీయుడు ఇప్పుడు తాను స్వయంగా రోగాంధకారంలో మునిగి ఉన్నాడు. అయ్యలారా, మా తప్పుల్ని క్షమించండి, కరుణించి మా పాపాలను నిష్కృతిని ప్రసాదించండి. జై సద్గురుదత్త. ఓం శ్రీ గురుదేవా దత్తాం.